హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటలకి స్వాగతం. ఈ రోజు మరొక మట్టిలో మాణిక్యంతో మీ ముందుకు తీసుకొచ్చాను. తన పాటలు తన ఎక్కడి నుండి వచ్చారు, తన పాటల ప్రస్తావన ఎలా కొనసాగుతుంది తన నోటితోనే తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు వెంకన్న మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం, పెద్దవరం మండలం. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవింగ్ చేస్తారు. ఇంకా ఏమన్నా వాళ్ళు చేస్తారు? ఇంకా ఆటో డ్రైవింగ్ మేడం. అమ్మ నాన్న ఇట్లా ఏం చేస్తారు? నాన్న లేడు మేడం, చనిపోయింది. అమ్మ ఉంది. అమ్మ కూడా ఏజ్ బాగా అయిపోయింది, చాలా పెద్ద ఏజ్. అక్క వాళ్ళ నలుగురు మ్యారేజ్ అయిపోయింది. నా మ్యారేజ్ అయింది, నాకు పాప. మరి ఈ పాటలకి ఎందుకు రావాలనుకుంటున్నారు? నాకు ఇక చిన్నప్పటి నుంచి ఇవే సాంగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. మా ఫ్రెండ్స్ కానీ నేను ఆటోలలో కానీ వేసుకునే కానీ నువ్వేంద్ర ముస్లిం లెక్క ప్రైవేట్ సాంగ్స్ వింటావు, ఎక్కడికి భజన సాంగ్స్ కోలట. ఇప్పుడు కూడా మేడం నా ఏజ్ చిన్నదైనా పెద్దోళ్ళు ఉంటారు కదా, భజన వేస్తారు చూసిన దగ్గర. ఒక్కసారి నా మైండ్ లో ఆ భజన సాంగ్ పడ్డదానికి 12 అడుగుల భజన కూడా వేసేస్తా. అంటే వెనకటోళ్ళు అనేది చాలా వెనకటోళ్ళ పాటలు గాని మన పదాల పాడే విధానం అవి బాగుంటాయి, చాలా అద్భుతంగా. అందుకనే కదా మనం అన్ని అంటే విలేజ్ లలో ఉండే వాళ్ళ దగ్గర సాంగ్స్ మంచిగా ఉంటాయి, వాళ్ళు బాగా పాడగలుగుతారని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అన్నట్టు. ఇంకా దేవుని సాంగ్స్ కొన్ని మధ్యలో కట్ చేసినాం మేడం. ముందలు ఉంటాయి చూడు, ఇంకోటి మధ్య మడుగుల పబ్బతి అని మన పాట. ఆ పాట అంటే ఇంకా వేరే వాళ్ళకు వేరే తిరిగి అనిపించేది. జయరాం గురుస్వామి మెచ్చుకొని నాకు అప్పుడు అప్పట్లో నేను ఫస్ట్ సార్ మాలేసినప్పుడు 9 మందిలో కన్యాసం అప్పుడు 1000 పదార్లు ఇచ్చిండు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం. మరి ఆ పాట ఒకసారి పాడండి. మధ్య మడుగులో పబ్బతి హనుమా మాల వేసినాము, నీ దీక్ష పొందినాము. మధ్య మడుగులో పబ్బతి హనుమా మాల వేసినాము, నీ దీక్ష పొందినాము. ప్రాణవాయువు నీవే దేవా, నీ అరచేతిలో కాలమున్నది. ప్రాణవాయువు నీవే దేవా, నీ అరచేతిలో కాలమున్నది. దిక్కు నీవే హనుమా, మమ్ముల కాపాడు దేవా. దిక్కు నీవే హనుమా, మమ్ముల కాపాడు దేవా. కరుణ చూపు హనుమా, మమ్ముల కనికరించు దేవా. మధ్య మడుగులో పబ్బది హనుమా మాల వేసినాము, నీ దీక్ష పొందినాము. ప్రాణవాయువు నీవే దేవా, నీ అరచేతిలో కాలమున్నది. దిక్కు నీవే హనుమా, మమ్ముల కాపాడు దేవా. కరుణ చూపు హనుమా, మమ్ముల కనికరించు దేవా. రాముని బంటువు నీవే హనుమా, భక్త రక్షణ నీవే హనుమా. రాముని బంటువు నీవే హనుమా, భక్త రక్షణ నీవే హనుమా. బాధలు చూపే బాంధవి నీవే, సుఖములు పంచే సుందర నీవే. నిత్య బ్రహ్మచారి నీకు నెయ్యి అభిషేకములో, నీ నీడ చూస్తే చాలు తొలుగును దృష్టములో దేవా. ఆకాశమంతా ఆకారముతో నిన్ను చూడగా భయము పొందితి. ఆకాశమంతా ఆకారముతో నిన్ను చూడగా భయము పొందితి. వీరాది వీరా హనుమా శంకరాయ దేవా. వీరాది వీరా హనుమా శంకరాయ దేవా. బాగుంది వెంకన్న గారు పాట మాత్రం. అంటే ఎన్ని రోజులు పట్టింది పాట రాయడానికి? రోజులేం పట్టదు మేడం. ఒక నైట్ కల్ పూజలో పోతాం కదా, పూజలో పోయినప్పుడల్లా లైట్ వెయిట్ ఏదో ఒక సాంగ్ ఆ సాంగ్ మీద కట్టేసుకుంటాను. గాజులు గాజులని మోజుగా నమ్మేరు గజల బేరని చెప్పు పిల్లోడా, మట్టి గాజులుంటేనే కుర్రోడా. గాజులు గాజులని మోజుగా నమ్మేరు గజల బేరని చెప్పు పిల్లోడా, మట్టి గాజులుంటేనే కుర్రోడా. మంచి గదులకేమి సంచిలోనున్నాయి, పట్నము గాజులు పనికిరావబ్బాయి. పల్లెటూరి పిల్ల గాజులే కావాలి. పట్నము గాజులు ఓ పిల్ల, నా పొట్నములున్నాయి సోకిల్ల. పట్నము గాజులు ఓ పిల్ల, నా పొట్లములున్నాయి సోకిల్ల. పట్నము గాజులు పనికిరావబ్బాయి, పల్లెటూరి పిల్ల గాజులేగా. పట్నము గాజులు పనికిరావబ్బాయి, పల్లెటూరి పిల్ల గాజులేగా. పట్నము గాజులు ఓ పిల్ల, నా పొట్నములున్నాయి సోకిల్ల. పట్నము గాజులు ఓ పిల్ల, నా పొట్నములున్నాయి సోకిల్ల. పల్లెటూరుగా పట్నం గాజులు పనికిరావంటుంది మొత్తానికి. పట్నం గాజులు పనికిరావబ్బాయి, పల్లెటూరి పిల్ల గాజులే కావాలి. మొత్తానికి పల్లెటూరుని ఎక్కువ ఇష్టపడాలన్నట్టు చెప్పేస్తున్నారు. మంచిగా వాడిని పాట. ఇంకా మీకు అమ్మ నాన్న మీద కానీ ఏమన్నా సామాజిక పాటలు? అమ్మ నాన్న మీద దేవుని సాంగ్ నేను నా సొంతంగా రాసుకున్న సాంగ్. అమ్మ మీద ఏకాదశి శివరాత్రి ఏకమై వచ్చిన సాంగ్ మీద మనకు అమ్మ పోవద్దనంటే మనం సీతఫలకాయ కావాలని అట్లనే కోరుకుంటే ఏకాదశి శివరాత్రి ఏకమై వచ్చిన దాని మీద పోవద్దని అంటది అమ్మ. మనం అదే చిన్నప్పుడు ఆంజనేయుల స్వామి ఎట్లా పోతుంటే అదే వృత్తిగా
దాని మీద నైట్ నైటే అదే సాంగ్ పాడేసుకున్నా ఒక్కనే. సరే పాడండి. అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, ఆకలి బాధ తీర్చవే జనని సీతమ్మ తల్లి, ఆధారము నాకు చూపవే జనని సీతమ్మ తల్లి. అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, ఆకలి బాధ తీర్చవే జనని సీతమ్మ తల్లి, ఆధారము నాకు చూపవే జనని సీతమ్మ తల్లి. కొమ్మాకు 2 కోటి రాక్షసులుండు, కొమ్మాకు 2 కోటి రాక్షసులుండు, విషముష్టి పలముర కొడక గరుడా శ్రీ వెంకన్న, నీకేమి పెడుదుర కొడక గరుడా శ్రీ వెంకన్న. ఒక తల్లి తల్లి మీద పాడుకునే కొడుకు మీరు ఆంజనేయుల చరిత్ర చూసే ఉంటారు మేడం. ఒక అదే మామిడి పండు కోసం చిన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళుకుంటా పోతాడు కదా గుట్టపైకి, అదే సాంగ్ అది చూసి నేను పాడినా. మొత్తానికి అయితే దేవుళ్ళ చరిత్ర అసలు ఎల్లమ్మ నాటకం సాంగ్స్ బుర్రకథ గాని, నాకు నటన అంటే కూడా చాలా ఇష్టం. లేడీస్ నటన వేసి భాగవతం పాట ఒకసారి పాడమంటే వేరే వాళ్ళు అసలు ఇప్పుడు జనరేషన్ లో నన్ను చూస్తేనే అలాంటి మీ పెద్దోళ్ళు ఆచిత్రపోతారు. వీనికి ఏంది ఇది ఒక పిచ్చి, ఏంది ఇది ఆశ అని. ఎవరిష్టం వాళ్ళది. నా ఇష్టం ఎంతమంది అనుకున్నా కూడా. నా ఆటోలలో మొత్తం అదే మేడం. నేను ఇంటికి పోయినప్పుడు నన్ను పోరగాళ్ళు ఎవరు దోలలు బండ్లు, నేను ఒక్కని తప్ప. మా ఓనర్ ఏమన్నాడు, మస్తు మంచోడు, ఇంకా వాని ఇష్టం వాళ్ళ లైఫ్ అంతే. ఇంకా అవే సాంగ్స్ అనుకుంటాడు, అయ్యే అనుకుంటాడు. మరొక భాగవతం పాట. నాది గంటీల జోడి మామ, దాని పుట్టలోన పడ్డదేమో చూడు మామో, నాది గంటీల జోడి మామ, నాది గంటీల జోడి మామ, దాని పట్టలోన పడ్డదేమో చూడు మామో, హే నాది గంటీల జోడి మామ, దాని పక్కలోన పడ్డదేమో చూడు మామో, నాది గంటీల జోడి మామ, నాది గంటీల జోడి మామ, దాని పుట్టలోన పడ్డదేమో చూడు మామో, నాది గంటీల జోడి మామ. ఓకే, భాగవతం పాట భలే బాగా పాడారు. మీకు ఇష్టమైన ఒక సింగర్, మనకంటూ ఒకరి పాటలు ఎక్కువ అంటే అందరి పాటలలో పాటలు మంచిగా ఉంటే వింటాము, బట్ కానీ ఒకరి నోటితో వింటే ఏ పాట అయినా బాగా ఇష్టము అనే సింగర్ ఒకరు ఉంటారు. అలాంటి సింగర్స్ మీకు ఎవరన్నా ఉన్నారు? కనకవ్వ అంటే మేడం. కనకవ్వ, మరి కనకవ్వ సాంగ్స్ ఏమన్నా వాడతారా? నడచ పెళ్ళే గంటిలోన గంగదారి ఆడినేమిలి ఆటలాగు గంగదారి, నడచ పెళ్ళే గంటిలోన గంగదారి ఆడనేమలి ఆటలాగు గంగదారి, ఆడనేమలి ఆటలాగు గంగదారి, మోగనేమలి మోసపాయ గంగదారి, ఆడనేమలి ఆటలాగు గంగదారి, మోగనేమలి మోసపాయ గంగదారి, నడచ పెళ్ళే గంటిలోన గంగదారి ఆడనేమలి మోసపాయ గంగదారి. అడగగానే గుర్తుకొచ్చిన వరకనే పాడేసారు. ఓకే, కోలాటం సాంగ్స్ వస్తాయా? పాడండి. కోలాటం ఎక్కడ నేసారా ఇంత ముందుకు? మేడం ఎక్కువ నల్గొండ సింగర్స్ మొత్తం కోలాటం భజనలు ఎక్కువ ఫేమస్ అయిపోయారు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే ఎక్కువ కోలాటం భజన సాంగ్స్ అయితే ఎక్కువ వాడుతున్నారు. సరే మీరు కూడా వాడేసేయండి. జాలే మోసినదేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినదేమయ్యా, జాలే మోసినదేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినదేమయ్యా, జాలమైతే జాలిపోయి జాతికాయల మూతపోయి, సిగురు జంబాల సందున చిరకమోతే జలపోయి, కుడుకు గుబ్బాల సందున కూరి గింజల జలకపోయి, రైక మూటే కట్టుకోన దంతాల జాలిపోయి, జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే. అది మన రామస్వామి గారి వాయిస్ లోకి, కొంచెం వంగపండు గారి వాయిస్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది మీ వాయిస్ నాకు ఆ పాట వింటుంటే. ఎందుకంటే రామస్వామి గారి పాటనే కాబట్టి అది కొంచెం మీ గొంతు కూడా దానికి దగ్గరలో అనిపించింది నాకు.